నమస్తే, వెల్కమ్ టు రచ్చా మీడియా. ఎన్నో భారీ అంచనాల నడుమ ఈ సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు వస్తున్న మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా మనశంకర్ వరప్రసాద్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో భారీ ఎత్తున ఏర్పాటు చేసేందుకు సినిమా యూనిట్ సభ్యులు కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగా యూనిట్ ముఖ్యులు సమావేశం అనంతరం ఈ విషయం అధికారికంగా ప్రకటించనున్నట్టుగా తెలుస్తోంది. పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాల బ్యాక్డ్రాప్ గా చిత్రీకరిస్తున్న మనశంకర్ వరప్రసాద్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని సినిమా యూనిట్ యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తాడేపల్లిగూడెంలోనే ఏర్పాటు చేయాలని ఇక్కడ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పట్టు మీద ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివప్రసాద్ అందిస్తారు. ఓకే తిరుపతిరాజు, ఇప్పుడు మనం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని శశి కళాశాల, అదే ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఉన్నాం. ఇది వాకర్స్ గ్రౌండ్గా పేరుంది. ఈ గ్రౌండ్కి దాదాపుగా 3 నుంచి 4 ఎకరాలు విస్తీర్ణంలో ఈ గ్రౌండ్ ఉంటుంది. ఈ గ్రౌండ్లో క్రికెట్ స్టేడియం కట్టడానికి కూడా ఆల్రెడీ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే ఈరోజు విషయం ఏంటంటే, చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో నయనతార హీరోయిన్గా వస్తున్న మనశంకర వరప్రసాద్ గారు అనే సినిమా గోదావరి జిల్లాల నేపథ్యంలో జరగనున్న నేపథ్యంలో మనశంకర వరప్రసాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను తాడేపల్లిగూడెంలో ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి 18, 19వ తేదీల్లో రాష్ట్ర చిరంజీవి యువత సభ్యులతో పాటు చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తోటి హైదరాబాద్లో ఒక మీటింగ్ని సైతం కండక్ట్ చేసి పశ్చిమ గోదావరి జిల్లా ఫ్యాన్స్ను ఏదైతే జన సమీకరణ కావచ్చు, పాసుల విషయంలో కొన్ని సూచనలు చేసేలా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తిస్థాయి సమాచారాన్ని మరికొన్ని రోజుల్లోనే అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే తాడేపల్లిగూడెం పరిసరాల్లోని ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లుగా మనకు అయితే ఉన్న సమాచారం. దీంతోపాటు గతంలో ఏదైతే నేషనల్ హైవే పక్కన ఉన్న ఎన్కే గ్రౌండ్స్ ఏదైతే ఉందో, గతంలో కూటమి తొలి సభ జరిగింది. ఏదైతే కూటమిగా ఏర్పడిన తర్వాత భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, పురంధేశ్వరికి సంబంధించిన మీటింగ్ ఏదైతే జరిగిందో ఆ మీటింగ్ గ్రౌండ్ను కూడా ప్రతిపాదించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఫ్యాన్స్ మనకైతే వివరాలు తెలియజేశారు. అయితే దీనికి సంబంధించిన ఈవెంట్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు పలు సినిమా ప్రముఖులు హాజరవున్న నేపథ్యంలో ఈ గ్రౌండ్ విస్తీర్ణం సరిపోతుందా లేదా, ఏదైతే మొన్నటి వరకు రోడ్డు అధ్వానంగా ఉన్న ఇప్పటి బొలిశెట్టి శ్రీనివాస్ శాసనసభ్యులకు ఎన్నికైన తర్వాత గణేష్ నగర్ నుంచి ఏదైతే బస్ స్టాండ్ నుంచి గణేష్ నగర్ నుంచి శశి కాలేజ్ వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేయడంతో పాటు ఈ చుట్టుపక్కల పార్కింగ్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో ఒక 4-5 ఎకరాల ఖాళీ స్థలంలో పార్కింగ్ కూడా అనువుగా ఉంటుంది. అలాగే అకామిడేషన్కి సంబంధించి ఈ శశి కాలేజీ గ్రౌండ్స్కి అకామిడేషన్ ఇతర విషయాలకు సరిపోయే అవకాశం ఉంది. పక్కనే నిట్ కళాశాల కూడా ఉండడంతో ఏదైనా ఒకవేళ పార్కింగ్ విషయంలో ఏదైనా అవసరమైన అది కూడా వాడుకోవచ్చు అనేది ఇప్పుడైతే అంచనాలు వేస్తున్నారు. దీని మీద టీం అయితే సర్వే నిర్వహిస్తుంది. ఫ్యాన్స్తో మీటింగులు జరుగుతున్నాయి. ఈ వార్తను మనం ఏదైతే రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. ఇది హైదరాబాద్ నుంచి చిరంజీవి యువత ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం మనం ఈ వార్తను విశ్వసనీయంగా అందిస్తున్నామని తెలియజేస్తూ చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా. విద్య వ్యాపారంగా మారిన ప్రస్తుత తరుణంలో విద్యార్థులు ఆరోగ్యమే పరమావధిగా ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సీతానగరం ఏవీ హైస్కూల్ ప్రిన్సిపల్ తోటకూర వీరన్న ఉన్నతమైన కార్యక్రమం చేపట్టారు. ఫీజుల కోసమే విద్యార్థులను వేధిస్తూ ఇబ్బందులు పెట్టే కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలా కాకుండా విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం ప్రత్యేక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారాయన. సీతానగరం ఏవీ హైస్కూల్ ప్రాంగణంలో ప్రత్యేక మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నారు. తమ విద్యార్థులతో పాటుగా బయట ఉండే పిల్లలకు ఈ క్యాంపులో ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందుల పంపిణీ కూడా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యూ స్టార్ చిల్డ్రన్ హాస్పిటల్ డాక్టర్ సురేష్ రామల్ రానున్నారని, ఈ ప్రత్యేక క్యాంప్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని స్కూల్ ప్రిన్సిపల్ వీరన్న కోరుతున్నారు. ఈ విషయంపై మరింత సమాచారాన్ని స్కూల్ దగ్గర నుంచి మా ప్రతినిధి శివప్రసాద్ అందిస్తారు. ఓకే తిరుపతిరాజు, ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సీతానగరం గ్రామంలో శుక్రవారం జరగబోయే మెడికల్ క్యాంప్ ఏదైతే ఉందో ఇది ఒక అద్భుతమైన ఆదర్శవంతమైన కార్యక్రమంగా చెప్పవచ్చు. ప్రైవేటు పాఠశాలలు అంటేనే విద్యను ఒక వ్యాపారంగా భావించి విద్యా రంగాన్ని భావించి వారు అత్యధిక ఫీజులు వసూలు చేస్తూ పిల్లలను సైతం బట్టి పట్టిస్తూ వారి ఆరోగ్యాన్ని సైతం పట్టించుకోరనేది చాలా స్కూళ్ళల్లో మనం చూస్తున్నమాట. అయితే ఇక్కడ ఏవీ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఎవరైతే చెన్నారావు ఉన్నారో ఆయన ఒక ఆదర్శవంతమైన ఒక కార్యక్రమాన్ని అయితే ముందుకు తీసుకొస్తున్నారు. ఆయన ఏదైతే
చిన్నపిల్లల పీడియాట్రిక్స్ ఎండి చేసిన సురేష్ రామాల న్యూ స్టార్ హాస్పిటల్ సత్తుపల్లి వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. అయితే తమ విద్యార్థులే కాకుండా తమ ప్రాంతంలో సీతానగరం ప్రాంతంలో ఉన్న ఎవరైతే 10 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి వారికి సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించి మందులు కూడా ఉచితంగా పంపిణీ చేస్తామని ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. దీనిని కొన్ని పాఠశాలలు సైతం ఆదర్శంగా తీసుకోవాలి. అంటే ఓన్లీ వ్యాపార రంగంగానే విద్యా రంగాన్ని భావించకుండా ఇటువంటి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం వల్ల, ఎందుకంటే చలికాలంలో పీడియాట్రిక్ స్టేజ్లో ఉన్న ఏదైతే పిల్లలు ఉన్నారో, ఏదైతే 10 సంవత్సరాల లోపు పిల్లలు, 9 సంవత్సరాల లోపు పిల్లలు కావచ్చు, వారు శ్వాసకోశ సంబంధ వ్యాధులతో పాటు ఈ దగ్గు, రొంప, జ్వరాలకు ఎక్కువగా ఏదైతే వాళ్ళు బాధపడుతూ ఉంటారో ఈ సమయంలో ఈ మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం, ఎందుకంటే చాలా ఇదే సత్తుపల్లి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకోవాలంటే వేల ఖర్చు అయ్యే ఏదైతే ఆరోగ్యానికి సంబంధించి వైద్యానికి సంబంధించిన ఖర్చులు ఉన్నాయో ఇక్కడ ఉచితంగా అందించడం కూడా చాలా మంచి పనిగా, మంచి కార్యక్రమంగా అందరూ భావిస్తున్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి నుంచి కెమెరామన్ వర్ధన్తో శివప్రసాద్, రచ్చ న్యూస్. చింతలపూడి మండలం సీతానగరం గ్రామం ఏవి హై స్కూల్ సీతానగరం హెచ్ఎం సార్ని. నా పేరు చెన్నారావు. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి తెలియజేయడం ఏమనగా, రాబోయే శుక్రవారం అనగా 19/12/2025 మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు సత్తుపల్లి న్యూ స్టార్ చిన్నపిల్లల వైద్యశాల వారిచే సురేష్ రామాల వారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఏవిఐ స్కూల్ సీతానగరం వారి సౌజన్యంతో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించబడుతుంది. కావున ఈ చుట్టుపక్కల ప్రాంతంలోని ప్రజలందరూ తమ యొక్క పిల్లల్ని అనగా 6 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు గల పిల్లల్ని మీ యొక్క ఆధ్వర్యంలో వచ్చి ఈ యొక్క ఉచిత మెగా క్యాంపుని సద్వినియోగం చేసేవాల్సిందిగా కోరుతున్నాను. ఇట్లు ఏవిఐ స్కూల్ సీతానగరం. పార్లమెంట్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రసంగానికి అందరూ ముగ్ధులవుతారని రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. రామ్మోహన్ నాయుడు జన్మదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంపును ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఉన్నత విద్యను అభ్యసించి పలు భాషలపై పట్టున్న రామ్మోహన్ నాయుడు చిన్నతనంలోనే కేంద్ర మంత్రిగా అరుదైన గౌరవం అందుకున్నారని, ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. పార్లమెంట్ అసెంబ్లీలో చాలా మంది మాట్లాడతారని, వేళ్లలో లెక్కపట్టగల కొంతమంది ప్రసంగానికి సభ్యులందరూ ముగ్ధులవుతారని, అలాంటి వ్యక్తి రామ్మోహన్ నాయుడు అని కొనియాడారు. రాజకీయ పరంగా కొంతమంది విమర్శలు చేసినా రామ్మోహన్ నాయుడు ప్రతిపక్షంలో ఉండగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడారని గుర్తు చేశారు. అలాంటి రామ్మోహన్ నాయుడు జన్మదినాన్ని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ మెడికల్ క్యాంపుకు సహకరించిన గౌతమి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ టీంను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్ మాట్లాడుతూ రామ్మోహన్ నాయుడు తండ్రి స్వర్గీయ కింజరపు ఎర్రనాయుడుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన విగ్రహాన్ని సైతం తాడేపల్లిగూడెం పోలీస్ ఐలాండ్ సమీపంలో ఏర్పాటు చేశారు. చిన్నతనంలోనే కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పలు వార్డుల ప్రజలు, గొర్రెల శ్రీధర్ అభిమానులు పాల్గొన్నారు. మొన్నటి వరకు రాత్రి చేశారు. షుగర్ టెస్ట్ చేస్తున్నారు కదా. ఎవరు ఏర్పాటు చేసిన గౌరవంతో నేర్చు
హ్యాపీ బర్త్డే రామ్మోహన్ నాయుడు గారు. హ్యాపీ బర్త్డే రామ్మోహన్ రెడ్డి గారు. మీ పుట్టినరోజు చేసింది శ్రీధర్ గారు చూస్తూ ఉన్నది. వార్డులో శ్రీ గౌతమి మల్టీ స్పెషాలిటీ వారిచే కింజరపు రామ్మోహన్ నాయుడు గారి యొక్క జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి తద్వారా సుమారుగా ఒక 6 మంది డాక్టర్లు ఇక్కడ ఏర్పాటు చేయడం, గైనకాలజీ, ఆర్థోపెడిక్, జనరల్ సర్జన్, జనరల్ మెడిసిన్, ఇలాగే 2500 రూపాయల టెస్ట్ కూడా ఇక్కడ చేసి ఉచితంగా మందులిచ్చి పంపించే కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా స్థానిక మాజీ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మా అందరి తరపున మా హృదయపూర్వక స్వాగత సుమాంజలు తెలియజేస్తూ ఈరోజు కింజరపు రామ్మోహన్ నాయుడు గారి జన్మదినాన్ని ఆయనకి మరింత శక్తియుక్తులను ఇచ్చి ఆ భగవంతుడు ఎల్లవేళలా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని నాయుడు గారికి పౌరయాన మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన మన రాష్ట్రంలో పుట్టడం అనేది గొప్ప విషయంగా మనం భావించాలి. వాళ్ళ భారతదేశంలో రామ్మోహన్ రెడ్డి ఇంకా చూస్తున్నారంటే పార్లమెంట్ లో మాట్లాడినప్పుడు ఉన్న సభ్యులంతా కూడా ఈయన ఎవరో ఇంత బాగా మాట్లాడతాడు అనే విధంగా మన తెలుగుదేశంగా ఉన్నట్టు మనం గర్వపడాలి. ఆయన భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజులు చేసుకుని మరింత ఉన్నతమైన పదవులు ఉండాలని, ఆంధ్ర రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలి. భారతదేశంలోనే ఆయన యొక్క శాఖ ఆయన న్యాయం చేస్తాడు అనేది చాలా మంది అనుభవించి చెప్పే విషయం. ఏదో గెట్టినోడు కొంతమంది మాట్లాడినప్పుడు కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అభివృద్ధి చేసి నిజాయితీగా పనిచేసి అంత ధైర్యంగా మాట్లాడి సబ్జెక్ట్ ఉండి అన్ని భాషలు మాట్లాడగలిగినటువంటి వ్యక్తి రామ్మోహన్ నాయుడు గారు. వాళ్ళు చూడండి, చాలా మంది ఎంపీలు మాట్లాడుతూ ఉంటారు, చదువుకోవాలి, చూసి మాట్లాడాలి. కానీ రామ్మోహన్ రెడ్డి గారు సబ్జెక్ట్ మాట్లాడితే ఆయన అవగాహనతో మాట్లాడేటువంటి వ్యక్తి అయినా అలాంటి వ్యక్తులకి మరింత రాజకీయ భవిష్యత్తు ఉంటేనే ప్రజలకి మంచి జరుగుతుందని మనందరూ కూడా భావించి ఆయనకి మరింత ఆరోగ్యాన్ని ఇవ్వాలని భగవంతుడు కోరుకుందాం. రాబోయే రోజుల్లో మరింత మంచి భవిష్యత్తుని, రాజకీయ భవిష్యత్తుని కూడా ఇవ్వాలని కోరుకుంటూ, మరి అవకాశం ఇచ్చిన తమ్ముడు గొర్రె శ్రీధర్ గారు ఈ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులంటే మరి ఆయన గానే తండ్రి గారు ఎర్రనాయుడు గారి యొక్క ఇప్పుడు తాడిపూడి పరిచయం చేసిన వ్యక్తి గొర్రె శ్రీధర్. అంటే ఆయన చాలా మంది తెలియదు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి కేంద్రం చేస్తున్న సవరణలకు వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కంసాలిపాలెంలో కూలీలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు రాంబాబు మాట్లాడుతూ, చట్టబద్ద హక్కుగా చేసిన ఈ పథకాన్ని రద్దు చేసేందుకు, గాంధీజీ పేరును మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఆయన ఖండించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ పేరుతో ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని చూస్తుందన్నారు. కూలీలకు పని హక్కుగా ఉన్న ఈ పథకాన్ని రద్దు చేసి సాధారణ పథకంగా అమలు చేయాలని చూస్తోందని, గ్రామీణ కూలీలకు మోడీ ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని అందరూ ఖండించాలని కోరారు. మోడీ ప్రభుత్వానికి కీలక మద్దతుదారులుగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు కొత్త ఉపాధి బిల్లును ఉపసంహరించుకునేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని రాంబాబు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని కొనసాగించాలి, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి, జాతీయ ఉపాధి హామీ పథక చట్టాన్ని కొనసాగించాలి, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని. తాడేపల్లిగూడెంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా 19వ వార్డులో టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్, ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు హాజరయ్యారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జన్మదినం సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి కార్యకర్తలకు, అభిమానులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ, చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి దేశవ్యాప్తంగా తనదైన ముద్ర వేస్తున్న రామ్మోహన్ నాయుడు తెలుగువారికి గర్వకారణమని కొనియాడారు. ఆయన పుట్టినరోజున ఇలాంటి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి వందలాది మందికి సేవ చేసిన గొర్రెల శ్రీధర్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సందడి చేశారు.
వేరే ఇంకో ఆయన ప్రకాష్ గారు దీపింతో మొదలెత్తాను చెప్పన్నా మైకులు ఉన్నాయి. రండి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీధర్ గారు, అలాగే సోదరిమణి భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు, రమావతి గారు, దాసరి కృష్ణవేణి గారు, స్వామి గారు, కృష్ణమోహన్ గారు, రాంపండు గారు, అలాగే పాతూరు రాంప్రసాద్ చౌదరి గారు, గణేష్ గారు, డాక్టర్ రామకృష్ణ గారు, రమణ గారు, వంశీ గారు, భాగ్యలక్ష్మిపేటలో గౌతమి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో, మరి అలాగే ఆ డాక్టర్స్ అందరి సౌజన్యంతో ఈవేళ పెద్ద ఎత్తున ఇక్కడ మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఆర్థోపెడిక్ కానీ, జనరల్ మెడిసిన్ కానీ, అలాగే లక్ష్మీపేట అనేది కానీ, ఇక్కడ 17వ వార్డు 14వ వార్డు కానీ సెంటర్ ప్లేస్ అవుతుంది. ఇక్కడ ఉండేదందరూ కూడా సామాన్య మధ్యతరగతి సమాజమే ఇక్కడ నివసించడం జరుగుతోంది. వారందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈవేళ ఈ మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు గారి విషయానికి వస్తే 2014లో ఆయన పార్లమెంటేరియన్గా ఎన్నిక కావడం జరిగింది. ఆ 5 సంవత్సరాల్లో ఆయన పార్లమెంట్లో మాట్లాడే సందర్భంలో చూస్తే మరి ఆయన తండ్రి ఎర్రవనాయుడు గారికి ఎక్కడా కూడా తీసిపోని విధంగా ఆయన సంభాషణ చాతుర్యం, సమస్యల పట్ల అవగాహన చేసుకుని వాటిని పార్లమెంట్లో గళమెప్పడం అనేది ఆయనకి భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం. అలాగే 2019 గాలి దుమారంలో కూడా ఆ రోజున శ్రీకాకుళం నుంచి ఆయన పార్లమెంటేరియన్గా ఎన్నిక కావడం జరిగింది. అలాగే 2024లో పెద్ద మెజార్టీ తోటి తెలుగుదేశం పార్టీ పార్లమెంటేరియన్గా ఎన్నిక కాబడి మరి ప్రధానమంత్రి మోడీ గారి కేబినెట్లో మోడీ గారు, అమిత్ షా గారి, చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వచనంతో పౌర విమాన శాఖ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈవేళ ఆయన వచ్చిన తర్వాత ఎన్నో ఎయిర్పోర్ట్లు ఈవేళ వేళ్ళు ఊరుకునే పరిస్థితి ఉంది. ముఖ్యంగా భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కట్టడం జరుగుతూ ఉంది. అది 90% పూర్తయింది. ఇంకా మిగిలింది 10% కూడా ఒక 2-3 మాసాల్లో కంప్లీట్ చేస్తానని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది. అలాగే మరి రాజధాని మరి అమరావతిలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.